तेलंगाना भवन में मुनाकदा प्रेस कॉन्फ्रेंस में बीआरएस रहनुमाओं ने इल्जाम आयद किया है कि मरकजी वजीर बंडी संजय वजीर आला रविंद्र रेड्डी के माविन वजीर के तौर पर काम कर रहे हैं। बीआरएस रहनुमा बी सुमन ने कहा कि बीजेपी के कई चीफ मिनिस्टर्स को भी वजीर आजम नरेंद्र मोदी से मुलाकात का मौका नहीं मिलता, मगर रविंद्र रेड्डी को फौरी अपॉइंटमेंट मिल जाती है। और हाल ही में एक बीजेपी रुकने पार्लियामेंट को हजारों करोड़ के ठेके भी दिए गए। उन्होंने दावा किया कि तेलंगाना में बीजेपी के अरकान पार्लियामेंट रविंद्र रेड्डी के लिए काम कर रहे हैं और इनके साथ रिश्ता रामको सीमेंट से भी ज्यादा मजबूत हो गया है। बीआरएस रहनुमा ने कहा कि जुबली हिल्स जिमनी इंतखाब में कांग्रेस और बीजेपी एक ही प्लेटफॉर्म पर आ चुके हैं। बंडी संजय की तकारीर कांग्रेस के हक में माहौल बनाने की कोशिश है। पुलिस पर भी इल्जाम लगाया गया और वो रविंद्र रेड्डी के प्राइवेट दस्ते की तरह काम कर रही है। बीआरएस ने दावा किया है कि जुबली हिल्स के अवाम कांग्रेस और बीजेपी की मिली भगत को समझ चुके हैं। కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు. ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రధానమంత్రి గారి కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి. బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. నేను కూడా గతంలో ఎంపీగా పనిచేసిన నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని దగ్గరుండి చూసుకుంటాడని తెలుసు. ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనుషులాగా పనిచేస్తూ ఉన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చి కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే, కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు. కొంతమంది బీజేపీ 3-4 ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమారనియరు. రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు. ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమారనియరు. రేవంత్ రెడ్డికే నాపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు వస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు. ఇప్పుడు మేము అనడం కాదు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బడే బాయ్ అన్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్లో బడే బాయ్ అంటే తప్పేంది అన్నాడు. ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం, రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిది. సో అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా ఏవో 4 ఓట్లు డైవర్ట్ అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, కానీ అది అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా పాత పిసిసి అధ్యక్షులు లెక్క, పాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు లెక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు. డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి ఎట్లుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఏం పని చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలనేది ఆయన మర్చిపోయి మరీ ప్రతిపక్షంలో ఉండే పాతకాలపు రాజకీయ నాయకుల్లా ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప స్థాయిని మర్చిపోయి, హోదాని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు అవి చూసి నవ్వుకుంటున్నారు.